మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నామండి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బీవై నగర్ లో ఉన్నటువంటి తడక శ్రీనివాస గారు నేత కార్మికుడిగా వర్క్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా అసలు ఉపాధి లేక, కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లోనైతే ఉరివేసుకుని చనిపోవడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నాతో పాటు మీరు వచ్చేసేయండి. హలో, మీ పేరండి? లావణ్య. లావణ్య. అసలు ఏం జరిగింది? మా డాడీతో ఉంటాం. మా డాడీ మాతో ఉంటాడు. మేము 5 years ఉండాలి మా డాడీతో ఉంటాం. ఎందుకు? అంటే మా డాడీ తాగడం వలన కొన్ని తాగుతుండేవాడా? అంటే ఎప్పటి నుంచి మీరు ఉండలేదు మీ డాడీ తోటి? 5 years నుంచి. మీరు ఎక్కడ ఉంటారు? డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. మీ డాడీ ఎక్కడ ఉంటాడు? వాళ్ళ మమ్మీతో ఉంటాడు. వాళ్ళ మమ్మీతో ఉంటాడు. అంటే మీకు తెలియదా తను ఇట్లా చేసుకుంటున్నాడు? అంటే తెలీదు. అంటే చనిపోయినాక ఫోన్ చేసి చెప్పు. అంటే ఏమన్నా గొడవలు చెప్తే మేము వచ్చినాం. చనిపోయిన అని చెప్పేసి ఎప్పుడు ఏ టైంలో చేసుకున్నాడు? 10-10:30 అయిందట. రాత్రి 10-10:30. అంటే మీకు తెలియదా తను ఇలా చేసుకుంటున్నాడు అని చెప్పేసి? ఏం పని చేసేవాడు? ఛార్జర్లు నడుపుతాడు. ఛార్జర్లు నడుపుతాడు. మరి ఎందుకు అసలు ఏం రీజన్ ఏంటి? ఆయనకు సంవత్సరం నుండి ఆరోగ్యం బాగుంటలేదట. ఇప్పుడు 3 నెలలు అవుతుంది కదా, పనులు లేక, మందులు, మళ్ళీ మందులకు డబ్బులు లేక అది ఆయన ఏమనుకున్నాడేమో ఇక నాకు తెలియదు. వేసుకున్నాడు. అంటే మొత్తానికి మీకు మాటలు లేవా? ఆయన రాడు, నేను పోను. ఇప్పుడు 5-6 సంవత్సరాలే మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. డబుల్ బెడ్రూమ్ వచ్చిందని నేను పోయాడు ఉంటున్నా. సంవత్సరం. ఎక్కడ వచ్చింది మీకు డబుల్ బెడ్రూమ్? మండపల్లి కాడ. మండపల్లిలో. ఆయన బివెనవర్ లో ఉంటున్నారు వాళ్ళ అమ్మతో. అంటే మీకు అంటే ఇట్లాంటి సమస్య ఉంది, ఆరోగ్యం బాగాలేదు, మీరు రండి నా దగ్గరికి, మీరు కలిసి ఉందామని చెప్పేసి చెప్పడం లేదా? ఇక అనలేడా అంటే ఆయన ఎప్పుడు మంచిగా లేడు, ఎప్పుడు తాగుడు చేసుడు మంచిగా. నేను కూడా చెప్పినాను మంచి తరగతులు ఉండి రాను కూడా అన్నగానే ఆయన వినలేడు మా మాట. నేను 2 పిల్లల్ని పట్టుకొని నేనే బిడిల్ చేసుకుంటూ బతుకుతాను. మీరిద్దరు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు మరి? మా అమ్మ వాళ్ళు చూసుకున్నారు 5 సంవత్సరాలు. మా అమ్మ ఇట్లా మా నాన్ననే ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అక్కడ పోయి ఉంటున్నా. అక్కడనే బిడిల్ చేసుకుంటా. వీళ్ళు కాలేజీకి పోతారు. ఏం చదువుకుంటున్నారు పిల్లలు? ఈమె ఫస్ట్ ఇయర్. ఇంకో డిగ్రీ. ఇద్దరు ఆడపిల్లలు. ఇంకా అబ్బాయిలు ఉన్నారా? ఇద్దరు. అంటే మీకంటే ఎందువల్ల, అంటే ఏం ప్రాబ్లం అని ఉందని చెప్పేసి ఇట్లా చేసుకున్నాడు? ఓన్లీ ఉపాధి కావచ్చు, నాకు తెలియదు ఆయన ఎందుకు వేసుకున్నాడో. నేను లేను కదా ఆయన దగ్గర. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. చెప్పలేడా? నాకేం చెప్పలేడు మేడం. మొత్తానికి మీకు మాటలు లేవు, రాలేరు, మీ దగ్గర కూడా రాలేరు, మీ పిల్లల్ని కూడా చూసుకోడు. మీరు అడగలేరా మరి? పిల్లలు ఎలా? అడిగితే ఆయన ఇల్లేడు, నా మాట ఇల్లేడు. మంచిగా ఉండి రా మరి కలిసి ఉందాం అన్నా గానీ ఆయన ఎప్పుడు తాగొచ్చే గొడవ చేసుడు, కొట్టుడు చేసుడు వాళ్ళ. నేను కూడా ఇక దూరం ఉన్నా, ఆయన కూడా దూరం ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడికే రావడం? ఇంటికైనా నైటే పోయినా నేను. మా యారాలు ఫోన్ చేస్తే 11-11:30కే పోయినా ఇంటికి. ఎవరికైనా ఏమైనా చెప్పాడా నేను ఇలా చేసుకుంటున్నాను? ఎవరికి చెప్పలేడట, ఏం చెప్పలేడట. మంచిగానే ఉన్నాడట. వాళ్ళందరూ అన్నారు తిన్నాడట, మంచిగానే పండుకుంటాను వేయండట ఇంట్లోకి. ఆయనకి ఏమనిపించిందో వేసుకున్నాడట. పండుకుంటా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకున్నాడు. తర్వాత వాళ్ళు ఎట్లా చూసారు? ఇక కొంతసేపటికి వాళ్ళ మా ఆడబిడ్డలు 2 వచ్చిందట. వాళ్ళు పోయి చూసేసరికి అల్లడబడ్డాడట. హలో అమ్మా, ఏం పేరు? పేరు ఎట్లా చనిపోయాడు మీ అబ్బాయి? ఇంట్లో కట్టిండు. ఇంట్లోకి పెట్టుకున్నారు. పండుకుంటా అని చెప్పేసి వెళ్ళి చనిపోయాడు. ఎట్లున్నాడు? అంటే వాళ్ళ భార్య అంటున్నది మరి మంచి లేడు, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటుంది. అంటే ఏం ప్రాబ్లం ఉంది ఆయనకి? అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం? పిడిసి వచ్చింది. మొన్న వచ్చింది పండుగ నాడు వచ్చింది. మొన్న శివరాత్రి రోజు. శివరాత్రి పండుగ నాడు వచ్చింది. మంచిగా ఇల్లు కడుక్కున్నాడు, నీళ్లు కట్టుకున్నాడు. వచ్చింది అడ్డం పడితే ఇంత నచ్చుడు అయింది. తలకాయకు నచ్చుడు అయింది. ఇలా పన్నాడు. మళ్ళీ తెల్లారి కుట్ల పెట్టుకుంటా అంటే పైసలు లేకుండా పొలగంటని రమ్మని చెప్పున్నా. పొలగంట వచ్చి ఇచ్చారు. 200 ఇచ్చిండు. ఇస్తే నిన్న కొట్లు కట్టుకున్నాడు. 200 ఇచ్చారు. 200 ఇచ్చిండు.
వేసుకుపోరాని దాంట్లో చూడవద్దు కానీ ఇక్కడ అని అంత వేసుకొని పోయిండ్రు. వెళ్ళి కుట్ర వేసుకుని అవ్వని చెప్పులు కుట్ర వేసుకుని అక్కడ చిన్నవ్వ ఏమనుకుని చెప్పులు గోరీలకు మందులకు మొన్న ఇచ్చినాం. గొర్రెల మందులకు ఏం చేయాలి బాధ్యత. మరి వాళ్ళ భార్య పిల్లలతో ఎందుకు దూరంగా ఉంటుండు? భార్య పిల్లలతో ఇప్పుడు 5 సంవత్సరాలు నేనే సాకుతున్నా. మీరే చదువుతురు? నేనే సాకుతున్నా. ఎందుకు దూరంగా ఉంటుండు? ఎందుకు దూరంగా ఉంటుండు? ఎందుకు భార్య పిల్లలతోని ఎందుకు దూరంగా ఉంటుండు? కళ్ళు తాగుతారని నాకు తీర్చిపెట్టిపోయింది. కళ్ళు తాగుతా కళ్ళు తాగుతారని ఇచ్చిపెట్టిపోయింది. నువ్వు కళ్ళు తాగుతా నేను రాను. పంచాయతీలు అయినాయి, పరాయిలు అయినాయి, అన్నీ అయినాయి. ఆయన తీర్చిపెట్టిపోయింది. అడగలేరా మరి మీరు రావాలి ఓన్లీకి కళ్ళు తాగడానికి ఎందుకు దూరంగా ఉండాలని చెప్పేసి అడగలేరా? అడిగినా అడిగితే అది రానంటాను కానీ అవి పోయినాక ఇంకేం చక్కగా తాగింది. ఇంకేం చక్కగా వాకింగ్ చేసింది. బాకీలు ఉన్నాయా? బాకీలు ఉన్నాయా? వాకింగ్ ఎన్ని ఉన్నాయి? మెల్లంగా రూపాయలు రాకుండా 1,00,000 రూపాయల దాకా బాకీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ చేసిందో ఏం చేయాలి? నెనుకుంటుందాన్ని అయితే వాద్యాలు నెనుకుంటుందాన్ని అయితే అని అనుకుంటామంటే నాకు నడు వస్తుందా చెప్తుందా తల్లి పెట్టుకునే అందువల్ల నేనేం చేయాలి బాధ్యలు నాగట్టు కలుగుతాడు నాగడుక నువ్వు సో చూసారు కదండి, తీవ్ర మనస్తాపానికైతే గురైనారు. మందులు కూడా లేవు. కనీసం మెడికల్ మొన్న శివరాత్రి రోజైతే మెడికల్ కు అంటే అడ్డం పడ్డానంట. మెడికల్ ఖర్చుల కోసం కూడా డబ్బులు లేక అటు భార్య కూడా దూరం ఉండి తీవ్ర మనస్తాపానికైతే గురైనారు. కెమెరామెన్ విజయ్ తో నేను మిస్ శ్రవంతి, సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.